హాయ్ బ్రో, వెల్కమ్ టు జిహెచ్ఎంసీ ట్రక్ లాక్స్. ఈరోజు వచ్చేసి మన ఊర్లోకి వచ్చిన కొద్ది కారణాల వల్ల అదైతే తోటలోకి వెళ్ళాక చెప్తాను. ఇప్పుడైతే మేము తోట పోతున్నాం. మా పిల్లలు మేమంతా ఇద్దరు, మా అన్న కొడుకు, ఈ పిల్లోడు మా అన్న బిడ్డ. మేము ఈరోజు అయితే మన చల్లడానికి పోతున్నాం. ప్రతి ఒక్కరు చూడండి అన్న. తోటలో పోయినాక వీడియోస్ అయితే చేస్తాం. ప్రతి ఒక్కరు చూడండి. ఇప్పుడైతే మొత్తానికైతే మనం తోటకాడికి వచ్చేసాం. ఇదంతా మందే బ్రో. టమాటో పెట్టినాడు మా ఆయన. ఇప్పుడైతే మీకైతే ఎందువల్ల కారణాలు చెప్తాను. ఇప్పుడైతే ఊరికి రావడం అయితే అక్కడ మొత్తం మొక్కజొన్న పెట్టినాడు చూడండి. ప్రతి ఒక్కరైతే మిరప నాటినాడు చూడండి. నారైతే బాగా మంచిగానే బతికినాయి మొక్కలు కూడా. ప్రతి ఒక్క మొక్క బతికింది. ఇప్పుడు దీనికైతే ఒకసారి సేద్యం చేసి మందిస్తే బాగుంటుంది. మా పిల్లలు మేము మొత్తం అయితే వచ్చేసినాం తోటకాడికి. చూడండి అన్న, ఇదైతే మొత్తం మొక్కజొన్న వేసినాడు మా అన్న. మొక్కజొన్న అయితే బాగానే ఉన్నది చూడండి. ప్రతి ఒక్కరైతే అక్కడ వచ్చేసి కూలోళ్ళు అయితే ఈరోజు మందు చల్లుతున్నారు. పొద్దున మందు ముట్లు వచ్చేసిపోయినాం. ఈరోజు కూలోళ్ళు నేర్చి నేనే వచ్చేసిపోయినాను. మొత్తం 4 ఎకరాలు నాటినారన్న మొక్కజొన్న చూడండి. ప్రతి ఒక్కరైతే ఇక్కడ చూడండి నీళ్ళు అయితే పారుతున్నాయి. సార్లలో మొత్తం 4 సార్ల కేసు నీళ్ళు అయితే బాగానే మంచిగా వస్తాయి ఈ పొలంలో. ఎందుకంటే ఇక్కడ చెరువు అంత పక్కలో ఉన్నది కాబట్టి. చూడండి ఆటికి మొక్కజొన్నకి ఇప్పుడైనా కూడా పురుగు పట్టినది. చూడండి అన్న, నీళ్ళు అయితే ఇట్లా వస్తాయి మన తోటలో. పర్వాలేదు, ఈ మొక్కకు 3 సార్లకైతే వచ్చేస్తాయి. మొత్తానికైతే ఇప్పుడు మనం తోటలోకి వచ్చేసినాం. మన తోటలో ఇప్పుడు నీళ్ళు కట్టడానికి ఉన్నాను. కరెంట్ అయితే పోయింది. ఇంకా మా నేను నువ్వే మందు చల్లుకోకమ్మా, నేను నీళ్ళు కడతాపు అని చెప్పేసి అతను నీళ్ళు మందు చల్లుతున్నారు. దాకా లాస్ట్లో అక్కడ 2 కూలోళ్ళు ఉన్నారు. మొన్న హైదరాబాద్ నుండి కారణం ఎందుకంటే రావడం అన్న, మొన్న మా అమ్మ చనిపోయినందువల్ల 21వ తారీఖు ఆ రోజు నుండి అయితే వీడియోస్ చేయలేదు. నేనైతే మా ఊరికైతే వచ్చేసిన ఈరోజు. అందుకు ప్రతి ఒక్కరు వీడియో చూడండి అన్న, నేను చెప్పే మాటలు వినండి. మొన్న అయితే మా అమ్మకి హార్ట్ అటాక్ వలన ఊరికైతే వచ్చేసినామన్న, మొన్న హఠాత్తుగా. అందువల్ల నేనైతే 15 రోజుల వరకు హైదరాబాద్ పోకూడదని ఇక్కడే ఉన్నా. కానీ నేను కూడా చేసిన పని అయితే ఫస్ట్ అయితే ఇదే అన్న. ఫస్ట్ ఫీల్డ్లో మా నాన్న నుండి రైతు పని మేమైతే చేసినది. ఫస్ట్ నేను రైతు పని చేసినాను. స్కూల్కి 6th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత నేను గొర్రెలకు పోయినానన్న. గొర్రెలు ఉండే మాకు గొర్రెలు ఇప్పుడు కూడా ఉన్నాయి. గొర్రెలకే పోతుంటే నేనైతే వేరే వాళ్ళకైతే అప్పచెప్పేసినాం. ఈరోజు తోటకాడికి అయితే వచ్చేసినామన్నా. అందువల్ల మొన్నటి వరకు వీడియోలు చేయనందుకు చాలామంది వేసి కూడా తగ్గినారు, సబ్స్క్రైబర్స్ కూడా వస్తలేరు. అందుకోసం ఈరోజు మళ్ళీ వీడియో చేయడానికి వచ్చినాను. ఈరోజు మా పిల్లలు మేమంతా తోటకాడికి అట్లే నీళ్ళు కట్టడానికి వచ్చినాము. అంటే వస్తుంటే కానీ వీడియోలు అయితే చేయట్లేదు. కొంతమంది అమ్మ చనిపోయింది కదా, అందువలన కొద్దిగా చేయట్లేదు. ప్లీజ్ అన్న
అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అట్లే మా పాప కూడా ఉన్నది. మా పాప డ్యాన్స్ చేస్తాను, నేను షార్ట్లో వీడియోలు తీస్తానంటే రీల్ చేయడానికి వచ్చినాం మేము మా పాప. అట్లే మొత్తానికైతే మందు కల్పిస్తున్నాం ఈరోజు కూలర్లతో మొక్కజొన్నకి. అట్లే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా. అట్లే మన ఛానల్ నేమ్ కూడా మార్చడం జరుగుతున్నది. ఇంకా 3 days ఉంటే 3 days టైం తీసుకుంది యూట్యూబ్. కేటీపీ సురేష్ వాళ్ళు బ్లాగ్స్ అని పెట్టేసినాము. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఏమని చెప్పినారంటే, అరే నువ్వు పుట్టినది ఇక్కడ పెరిగినది ఇక్కడ, జిహెచ్ఎంసీ అంటే అది హైదరాబాద్ కింద పోతారా, మన ఊరు మొత్తం నీకు సపోర్ట్ ఉంటామని మా ఫ్రెండ్సే చెప్పారు. మొన్న సండే చెప్పినారు. అందువలన పేరు మార్చి అయితే జరుగుతుంది. కేటీపీ అంటే కొత్తపేట. మా ఊరు వచ్చేసి అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట గ్రామం అన్న. గుత్తికొండ ఆపోజిట్ అయితే ఉన్నది. ఇప్పుడు గుత్తికొండ దాటితే మా ఊరు నెక్స్ట్ హైవేలోనే, మాది బెంగళూరు హైవేలోనే, రింగ్ రోడ్లోనే ఉంటుంది మా ఊరు వచ్చేసి. అందువల్ల ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని కోరుకుంటున్నామన్నా. నేను మా పాప అయితే వచ్చేసినాము ఈరోజు రీల్ చేయడానికి. ఓకేనా, ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరు మాకైతే సపోర్ట్ చేస్తారని నమ్మకంతో నేను కూడా ఒక రైతు బిడ్డనని తెలియజేసుకుంటున్నాను. అట్లే మేమైతే నీళ్ళు కట్టడానికి వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ అయితే మార్చడం జరుగుతుంది. ఇప్పుడు సాల్ మార్చడానికి పోతున్నాను. ఇక్కడైతే అక్కడ కూలోళ్ళు 2 వచ్చినారు. ఇక్కడ మా ఇంట్లో అయితే 2 ఉన్నారు. ఆ లాస్ట్లో మా పిల్లలు మేము మొత్తం అయితే నీళ్ళు కట్టడానికి వచ్చినాం. ఇక్కడే హైవే పక్కలోనే మా తోట వచ్చేసి బెంగళూరు హైవేలో పక్కలోనే. నీళ్ళు అయితే బాగానే మంచిగానే వస్తాయన్నా. బాగా 2 ఇంచుల పైన వచ్చేస్తాయి. అప్పుడు నీళ్ళు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడే చెరువన్న తాడి చెట్ల కాడే దాదాపు ఇప్పుడు వానలు లేక నీళ్ళు తగ్గినాయి. వానలు కూడా వచ్చేసి మంచిగా ఉంటాయన్న. నీళ్ళు అయితే పైప్ నిండా వచ్చేస్తాయి స్ప్రెజర్తో. 3 ఇంచుల పైన దాదాపు ఒకటే బోరే 20 సింగర్లు పైన అయితే కొడుతుంది. మొత్తానికైతే మనం పార తీసుకొని సార్లు తిప్పేసే పోతున్నాం. బాబా ఆల్రెడీ వీడియో అయింది. ఇట్లుంటాయన్నా రైతు కష్టం అయితే. చూడండి, ప్రతి ఒక్కరు ఇట్లా ఫాలో చేసుకున్నా. కొన్ని వీడియోస్ కూడా చేస్తామని రైతుల గురించి. ఓకే, బాయ్ అన్న.